అగ్రిగోల్డ్ రిఫైన్ సన్ఫ్లవర్ ఆయిల్ మీ ఇంటి వంట కార్యక్రమానికి స్వాగతం సుస్వాగతం. రోజు ఉదయాన్నే లేచి చక్కగా ఈ పచ్చటి పొలాలను చూస్తే ఎటువంటి ఐసైట్ కూడా రాదంట. పొద్దున్నంటే మధ్యాహ్నం చెప్తుంది అనుకుంటున్నారా? సో మధ్యాహ్నం కూడా మీ ముందుకి ఈ పచ్చటి పొలాలతో మాదిరి వచ్చేసింది అగ్రిగోల్డ్ రిఫైన్ సన్ఫ్లవర్ ఆయిల్ మీ ఇంటి వంటలో. ఈరోజు మనం ఎక్కడికి వచ్చామనుకుంటున్నారా? లొకేషన్ చూస్తే చాలా డిఫరెంట్గా ఉంది, ఏంటా అనుకుంటున్నారా? ఈరోజు మనం ఏలూరు దగ్గర ఉన్నటువంటి వట్లూరులో ఉన్నాం. అండ్ మరి ఈ ప్రాంతపు స్పెషల్ వంటకాల్ని మనకు పరిచయం చేస్తున్న వారు జయశ్రీ అలాగే శృతి గారు. సో ముందుగా మనం పరిచయం చేసుకుని ఈ ప్రాంతం గురించి బోల్డ్ అని విశేషాలు అడిగి అలాగే వారు పరిచయం చేయబోయే ఆ రుచికరమైన వంటకాల గురించి అడిగి తెలుసుకుందాం. పదండి. హాయ్ మధురి. వెల్కమ్ టు మీ ఇంటి వంట. థ్యాంక్ యూ సో మచ్. సో మరి జయశ్రీ అండ్ శృతి ఎలా ఉన్నారు? మీ ఇంటి వంట మా ఊరు రావటం ఏలూరు రావటం చాలా చాలా హ్యాపీగా ఉంది. చాలా చాలా హ్యాపీగా ఉంది. మీకోసం ఎప్పుడు కాలేజ్ బంక్ కొట్టేద్దామా అని వెయిట్ చేస్తూ ఉన్నాను. అంటే అలా కదా, మిమ్మల్ని వెల్కమ్ చేయడానికి నేను లేకపోతే చాలా గిల్టీగా ఫీల్ అవుతాను కదా. సో అందుకే నేను ఎప్పుడు బంక్ చేద్దాం, ఎప్పుడు మీ ఇంటి వంట వాళ్ళని కలుసుకుందాం అని చాలా ఈగర్ గా వెయిట్ చేస్తున్నాను. సో వచ్చేసింది. సో అందరం కలిసే మొత్తం మీద అందరూ చాలా హ్యాపీగా ఉన్నారు. ఇప్పుడు నేను కూడా చాలా హ్యాపీగా ఉన్నాను. సో మిమ్మల్ని కలుసుకోవడం అండ్ ఇంకోటి ఏంటంటే ఇక్కడ స్పెషల్స్ గురించి తెలుసుకోవడం. సో భోజన ప్రియులకి బాగా ఇంట్రెస్ట్ ఉంటుంది. మళ్ళీ మీరు మా ఊరు వదిలిపెట్టారండి, అంతేనా? సో మరి ప్రామిస్ చేశారు మీరు ముందుగానే. టేస్ట్ చేశాక మీరే చెప్తారు, వావ్ ఇంత టేస్ట్ ని ఎలా మిస్ చేసుకున్నానా అని. ఇక్కడే ఉండిపోతారంటారు. అబ్బో నిజంగా. సో మరి స్టార్ట్ చేసేయాలైతే మరి ఏలూరు స్పెషల్స్ ఏంటండి? ఏలూరు స్పెషల్ అంటే మాకు అన్ని స్పెషలే, కానీ కార్తీక మాసంలో తెల్లారుజాము 4 గంటలు లెగుస్తాం. లేసి ఉపవాసం ఉండి మనం నైట్ భోజనం చేసేటప్పుడు అరిటాకులో ముమ్మురిలు అని ఇప్పుడు ఇదంతా స్పెషల్ చేసుకుని తింటే కొంచెం బలం అని చెప్పి పొద్దున్నుంచి ఉన్న ఉపవాసం అంతా నీరసం అంతా బలం శక్తి వస్తుందని చెప్పి పూర్వం నుంచి ఉన్నది ఎల్లులో తీసుకొస్తున్నారు. దాన్ని కొంచెం తీసుకొస్తుంది అనమాట. సో దాని పేరేంటన్నారు అయితే? ముమ్మురీలు. ముమ్మురీలు పేరు కూడా చాలా డిఫరెంట్ గా ఉంది. అయితే కావాల్సిన పదార్థాలు చెప్పేసేయండి. మైదా పిండి, పంచదార, నెయ్యి, నువ్వులు, కొబ్బరి, జీడిపప్పు, బాదం పప్పు, పాలు, బెల్లం, బియ్య పిండి. ఓకే జయశ్రీ గారు, సో మరి స్టార్ట్ చేద్దాం అయితే. అలాగండి. ముందుగా బౌల్ ఇవ్వండి ఒకసారి. ఇప్పుడు దీంట్లోనండి బియ్య పిండి వేయాలి. ఇప్పుడు మైదా, బియ్య పిండి 1 కప్పు అయితే మైదా 1/2 కప్పు. ఇది వేయించిన నువ్వులు మిక్స్ చేసుకున్నాక కొబ్బరి కూడా 1/2 కప్పు. ఓకే. ఇప్పుడు వేయించిన జీడిపప్పు మన ఇష్టం, డ్రై ఫ్రూట్స్ కావాలంటే వేసుకోవచ్చు. ఎనర్జీ కాబట్టి మనకి కొంచెం పుష్కలంగా దక్కాలి కాబట్టి. అండ్ అది పంచదార తినాలంటే అన్ని బాగా ఇంగ్రీడియంట్స్ యూజ్ చేస్తే ఫుల్ గా లాగించేసి కదా. ఇది ఏం చేయాలంటే 1/2 కప్పులను సగమేమో పంచదార, సగమేమో బెల్లం. అసలు ఆ బెల్లం అంటే ఐరన్ కదా. అవునవును. వెనకాళ్ళు మనం మామూలు వాళ్ళందరూ చాలా స్ట్రాంగ్ గా ఉంటున్నారంటే, వాళ్ళు ఉపవాసాలు బాగా చేస్తున్నారంటే మెయిన్ దేవుడికి నైవేద్యంగా మెయిన్ బెల్లమే పెడతారు. పెట్టి అదే నోట్లో వేసుకుని ఉంటే అసలు దానంత బలం ఏది ఉండదు అనమాట. ప్రతి దానికి యూజ్ చేసేది బెల్లం యూజ్ చేస్తారు. ఇవన్నీ ఇప్పుడు కూడా అందరూ హెల్త్ కాన్షియస్ గా తీసుకుంటున్నారు. పంచదార వేసే చోట కొంతమంది షుగర్ ఫ్రీ ఇవన్నీ వాడుకుంటారు, బెల్లం, తేనె వాడుతున్నారు. సో ఉపవాసాలు బాగుంటూ ఉంటారు మీరు. ఓన్లీ కార్తీక మాసమేనా, మామూలు సోమవారాలు అలా చేస్తూ ఉంటారా? తక్కువేనండి, కార్తీక మాసంలోనే ఉంటాం. విడిగా ఫుల్గా లాగించేస్తాం. ఫుల్గా ఇంట్లో అపచారం అనుకోండి, కానీ ఏమి ఉండదు. లేదు, నేను అన్నిట్లో ఉండాలనుకుంటాను. నేను ఇటు వాసవి వంటల నెంబర్ని ఆర్వేస్ దాంట్లో నెంబర్గా చేస్తాను. అన్నమే కీర్తలు నేర్చుకుంటాను, పురందాస్ కీర్తలు నేర్చుకుంటాను. మా వారు మెడికల్ మెడికల్లో కూడా నేను కొంచెం ఏదో లైట్ చోటు దక్కించుకున్నారు. హెల్ప్ చేస్తాను. ఏదో మా వారికి ఏదో కుడి ఏదో భుజం ఉంటుందంటారు చూడ. మెడికల్ మాది హోల్సేల్. ఇలాగంటే అసలు టైం సరిపోదన్నమాట. అబ్బో, అందుకే ఉపవాసాలు తక్కువ. అవునా? సో ఎక్స్ట్రా కరికులర్ యాక్టివిటీస్ బాగున్నాయి. బాగా. సో ఇదేంటివి? కొబ్బరి పాలు, మామూలు పాలు. ఇవి కాచి చల్లార్చిన పాలు. సో ఇవన్నీ మనం వేసుకుని అన్ని కలిసేలా మిక్స్ చేసుకోవాలి. ఇది మనకి పిండి ఎలా తయారవ్వాలి? అట్టు పిండిలాగా, దోశ పిండిలా ఉండాలి. దోశ పిండిలా ఉండొచ్చు. మనకు కావాలంటే కొంచెం రోస్ట్ గా ఉండాలంటే కొంచెం టైట్ గా ఉండి గట్టిగా కూడా చేసుకోవచ్చు అనమాట. ఇప్పుడు ఇది బాయిల్ స్టవ్ ఆన్ చేసుకున్నాం. సో మీ ఇద్దరు తల్లి కూతుళ్ళు
అవునా? అవునవును. డాడీ పోల్గా అనుకుంటా కదా శృతి. అదేంటి చాలా రివర్స్గా చెప్తున్నారు మీరు. యాక్చువల్లీ మమ్మీ పోలిక, కానీ ఫస్ట్ టైం మీరు డాడీ పోలిక అని చెప్తున్నారు అసలు. అవునా? ఎందుకు డాడీ పోలికలు అనిపిస్తుంది. డాడీ మీరు డాడీని చూడలేదు కదా. మాధురి నాకు అరిటాక్ కావాలి. సో మొత్తం కట్ చేసి పెట్టిన అతను మీ ముందే పెడుతున్నాను. మీ చాయిస్. మాధురి, డూ యూ నో ఎందుకు అలా పెడుతున్నారు అరిటాకు? తెలీదు, అదే ఇప్పుడు చూద్దాం. యాక్చువల్లీ మనం ముంగురీలు అవి చేసేటప్పుడు అంట దీంట్లో ఉన్న కమ్మదనం దాంట్లో బాగా కొంచెం మిక్స్ అవుతుంది. మనం ఎప్పుడైనా ఉపవాసం ఉన్నప్పుడు దేంట్లో తింటాం భోజనం? కార్తీక మాసం అరిటాకులు తింటాం. టేస్ట్ కూడా ఏదో కొంచెం చేంజ్ ఉంటుంది మనకు తెలుస్తుంది. సో ఇప్పుడు మనం ఆ విధంగా పళ్ళ వేసేసుకోవడమే. ఓకే, దానిపైన మళ్ళీ ఇంకో అరిటాక్తో కప్పాలి. పూర్వీకులు వంట అన్నారు. సో అవునవును. మీ పూర్వీకులు ఎవరి దగ్గర నేర్చుకున్నారు? మా అమ్మమ్మ గారు మా అమ్మగారికి నేర్పారు, మా అమ్మగారు నాకు నేర్పారు. మీ అమ్మమ్మ గారు. ఓకే. మళ్ళీ ఇటు చూసినా మా మామగారు, మా అత్తయ్య గారు, తల్లి గారు, మా అత్తగారికి, మా అత్తగారు నాకు. జనరేషన్ కదా మనకి ఎందుకు చెప్పండి అసలు. ఓల్డ్ ఇస్ గోల్డ్ ఎప్పటికైనా సరే అన్ని విషయాలు అయితే. సో మరి ఏంటి అయితే ఇంకా ఖాళీగా ఉన్నప్పుడు ఏం చేస్తారు? మీకు అసలు చాలా ఎక్స్ట్రా కరికులర్ యాక్టివిటీస్ ఉన్నాయన్నారు. ఇంకెక్కడండి ఖాళీ అసలు చెప్పండి. ఏమైనా ఉన్నాయా? అది కూడా రోజు అయితే ఉండవు కదా అలాంటి మీటింగ్స్ కి. నేను రోజు కీర్తనలే నేర్చుకుంటున్నాను కదా, వెళ్తాం. అంటే వారానికి 2 రోజులు క్లాస్ ఉంటుంది. ఏదో ఒక మంచి కీర్తన పాడొచ్చు కదా. ఇప్పుడు కార్తీక మాసం కదా, మాధవుడు కేశవుడు సంబంధించి ఇద్దరు దేవుళ్ళ మీద వచ్చే పాట పాడినా ఇంకా మంచిది. ఇంకోండి ఇప్పుడు కొంచెం వేగింది కదా, అడుగు నుంచి అరటి దాకా తిప్పేయాలి మనం. పియాలి. సో అది అయిపోయిన తర్వాత ఇంకొక వేసుకుంటాం కదా, అప్పుడు మీరు పాట పాడరు కదా. ఓకే. సో మరి శృతి, నువ్వు చెప్పు, నువ్వేం చేస్తూ ఉంటావు? నేను బీటెక్ 4th year చదువుతున్నాను ప్రస్తుతం. సో ఫైనల్ గా వచ్చేసావు. కాలేజ్ లైఫ్ ఎలా అనిపిస్తుంది? కాలేజ్ టాపర్. కాలేజ్ టాపర్ కాబట్టి ఇంకా నా యాక్టివిటీస్ వచ్చేసి నేను చాలా పేపర్ ప్రెజెంటేషన్స్ ఏంటి అండ్ దట్టు మాకు ఒక అసోసియేషన్ ఉందన్నమాట. దాంట్లో కాలేజ్ అసోసియేషన్ ఐఎమ్ ద వన్ ఆఫ్ ద మెంబర్. నేను ఆర్గనైజ్ చేయడం అలా అన్నమాట. అండ్ నా హాబీస్ వచ్చేసి సింగింగ్, డాన్సింగ్. నేను అడగలేదు నీ హాబీస్. నేను నా గురించి నేను చెప్తున్నాను కదా. నేను అదే మీరు జస్ట్ చోలు మాత్రం నా వైపు వేసి వినండి, చెప్పుకుంటానే ఉంటాను అనమాట. నా గురించి చెప్పండి. మాధవి చాలా బాగున్నారు మీరు. గ్లామర్ కి సీక్రెట్ అని చెప్తే కొంచెం కూడా వెళ్ళడం, వాళ్ళు ప్రేమగా పెట్టిన అలా అయిపోతారంటారా? అంతే కదా. ప్రేమ వల్ల అంటారు. ఆ ప్రేమ వాళ్ళు ఎంత ప్రేమగా చేసి పెడుతున్నారు, ఎంత ప్రేమగా స్వాగతం పలికారు మీరు నాకు స్టార్టింగ్ లో. అదే అనమాట, అదే బూస్ట్ సీక్రెట్ అదే అనమాట. మాధురి తర్వాత మాట్లాడుతుంది, నాది అయిపోయింది. ఓకే, ఇప్పుడు ఊరుకోవట్లేదు వినకపోతే. ఇప్పుడు మనం అయిపోయింది కదా. మాది ఒకసారి మా ఫ్రెండ్స్ అందరికి హాయ్ చెప్పాలి మీరు. ఫస్ట్ ఆఫ్ ఆల్ తప్పకుండా. షూర్. సిసి కాలేజ్ తాడేపల్లి కూడా మరి హాయ్ టు సిసి కాలేజ్ మెంబర్. హాయ్ ఫ్రెండ్స్. అయినా నేను చేస్తుంటే వాళ్ళకి హాయ్, నా ఫ్రెండ్స్ లేదా తన ఫ్రెండ్స్? ఓకే. సో ఎందుకు మీరిద్దరు ఎలాగో టీవీలో కనిపిస్తున్నారు. సో యూ ఆర్ ద సెలబ్రిటీస్ హియర్ కదా. సో మీరు హాయ్ చెప్పేసుకోండి. మా చుట్టాలు కాదు, హాయ్ ఫ్రెండ్స్, మా చుట్టాలకి మొత్తం అందరికీ చాలా గ్యాంగ్ ఉంది. ఇప్పుడు మేము సెలబ్రిటీస్ అయినా మా స్పెషల్ గెస్ట్ మీరు కదా, మీరు కూడా చెప్తే చాలా వెరీ గుడ్. ముందు మెయిన్ మా శృతికి నేర్పింది లజానియా. మా సిస్టర్ కెనడాలో ఉంది. కెనడాలో ఫోన్ చేసి ఐటమ్ చెప్పింది. ఓకే, తను చేయబోయే వంట. ముందు మా చెల్లి సరస్వతికి హాయ్, కెనడాలో నుంచి. ఓకే ఓకే, వెరీ గుడ్. మొత్తం అందరికి నాకు 3 ఆడపిల్లలు. ఎవరైనా అమ్మాయిలు వద్దంటారా, కానీ మా ఇంటి మహాలక్ష్మి అనమాట. వెరీ గుడ్. మా చిన్న చెల్లికి ఏంటంటే ఎస్ఏ రైటింగ్ కాంపిటీషన్ త్రూ అవుట్ వెస్ట్ గోదావరి డిస్ట్రిక్ట్ పెట్టారు. దాంట్లో ఫస్ట్ వచ్చింది. అండ్ హైదరాబాద్ తీసుకెళ్ళి త్రూ అవుట్ డిస్ట్రిక్ట్ ఆల్ ఓవర్ డిస్ట్రిక్ట్స్ వాళ్ళు వచ్చి అక్కడ కండక్ట్ చేసుకున్నారు అనమాట. అండ్ దాంట్లో కూడా మా సిస్టర్ ఫస్ట్ వచ్చింది. అండ్ దట్ ఏంటంటే కలెక్టర్స్ ద్వారా తనకి ప్రైజెస్ ఇచ్చారు. హైదరాబాద్లో ఉన్న కలెక్టర్ అండ్ వెస్ట్ గోదావరిలో ఉన్న కలెక్టర్స్ వచ్చి తనకి ఇచ్చారనమాట. ఇంకేం కావాలండి? ఆ తల్లిగాను తండ్రిగా ఇప్పుడు తినకు కూడా వాళ్ళ మొత్తం ఇంత బాగా చదువుతుంది, కాలేజీ టాపర్ అని చెప్పి వాళ్ళ ఫోన్ చేసి మా పేరెంట్స్ గ్రేట్ అసలు. చాలా హ్యాపీగా ఉంటుంది. చాలా బాగా హ్యాపీగా ఉన్నారు. అండ్ దట్ మా పేరెంట్స్ అంతా మా చాలా గాడ్స్ గ్రేస్ అనుకుంటాం. అంత మంచి పేరెంట్స్ మాకు చాలా సపోర్టివ్ గా ఉంటారు. చిల్డ్రన్ కి తగ్గ పేరెంట్స్ మేడ్ ఫర్ ఈచ్ అదర్ అనమాట. ఓకే, మీ ఏలూరు స్పెషల్ ముమ్మిడిలు రెడీ చేసేసుకుందాము. సో వ్యూయర్స్కి చెప్దాం, ఓకేనా? ఏలూరు స్పెషల్ వేడివేడిగా ముమ్మిడిలు రెడీ చేసేసుకుందాము. మరి దీనికి కావాల్సిన పదార్థాలు, తయారు చేసే విధానం మరోసారి చూద్దాం. ముమ్మిడిలు తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: బియ్యం పిండి, మైదా పిండి, వేయించిన నువ్వులు, పచ్చి కొబ్బరి తురుము, జీడిపప్పు, పంచదార, బెల్లం, పాలు,
బాదం పప్పు. తయారు చేసే విధానం: ముందుగా ఒక బౌల్ తీసుకుని అందులో బియ్యం పిండి, మైదా పిండి, వేయించిన నువ్వులు, పచ్చి కొబ్బరి తురుము, వేయించిన జీడిపప్పు, పంచదార, బెల్లం వేసి అన్నీ మిక్స్ చేసుకోవాలి. తరువాత కాచి చల్లార్చిన పాలు వేసి అంతా మిక్స్ అయ్యేలాగా మిక్స్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టి నెయ్యి వేయాలి. నెయ్యి కరిగిన తర్వాత ఒక అరిటాకు వేసి దానిపైన మళ్ళీ నెయ్యి రాసి ముందుగా చేసుకున్న మిశ్రమాన్ని ఊతప్పల్లా వేసి దానిపైన అరిటాకు వేసి మళ్ళీ నెయ్యి రాసి రెండు వైపులా దూరగా వేగిన తర్వాత ప్లేట్లోకి తీసుకుని జీడిపప్పు, బాదం పప్పుతో సర్వ్ చేసుకోవాలి. అంతే, ముమ్మిరీలు రెడీ.